వాలిన కండ్లు మోర్య హీరాలాల్ రాయ్ గారి రచన. అసలు వాడు పుట్టటమే అంగవైకల్యంతో పుట్టాడు. అష్టవంకరలు తిరిగిన పొట్టి శరీరము, ముఖం నిండా కంది గింజలంతేసి ఉలిపిరికాయలు, తప్పేలాంటి పెద్ద తలకాయ, వెనక మట్టి పిడచలాంటి చిన్న గూని, ఒకదానికొకటి ఎదురు తిరిగి త్వరగా నడవనీయని దొడ్డి కాళ్ళు ఇత్యాదులు వాడి వికార రూపానికి ప్రధాన లక్షణాలు. వాడు నడుస్తుంటే ఏదో జంతువు నడుస్తున్నట్టుంటుంది, కానీ మాట తీరు మాత్రం మధురంగా మర్యాదగా ఉంటుంది. వీధిలోని వాళ్లకు వినోదం కల్పించడానికి సర్కస్ కంపెనీల వాళ్ళు సాధించే మరుగుజ్జు మనిషిలా చిత్రంగా ఉన్నప్పటికీ పుట్టిన దగ్గర నుంచి చూస్తున్న ఆ ఊళ్ళో వాళ్లకు అతను సర్వసాధారణంగానే కనిపిస్తాడు. అతను శరీరం మంచి కష్టం చేస్తాడు. అరక దున్నటం లాంటి వ్యవసాయ పనులు తప్పించితే మిగతా గట్లు పోయడం, కలుపు తీయడం, ఎడ్లని మేపడం, పంట కోతలు కోయడం లాంటి పొలం పనులు అవలీలగా చేసేస్తాడు. ఇండ్లు వాకిండ్లు ఊడ్చి చల్లి అంట్లు తోమటం లాంటి ఇంటి పనుల్లో కూడా అతను చురుకుగానే ఉంటాడు. అన్నిటికన్నా ముఖ్యంగా వాడికి అప్పజెప్పిన ప్రతి పని నమ్మకంగా క్రమశిక్షణతో చేస్తాడు అన్న మంచి పేరు ఆ ఊళ్ళో ఉండటంతో అతనికి పని దొరక్కపోవటం అంటూ ఏనాడు ఉండేది కాదు. ఎప్పుడే పని లభిస్తే అప్పుడు ఆ పని చేస్తూ పొట్టకూటికి కరువు లేకుండా కాలం గడుపుతున్నాడు వాడు. వాడికి 3 మగ తోబుట్టువులు ఉన్నారు. మంచి ఆరోగ్యంగా బలిష్టమైన పందెపు గుర్రాల వలె ఉంటారు వాళ్ళు. పనిలోకి వెళ్ళడానికి వాళ్లకు బద్ధకం. వెళ్ళినా పావలా అర్ధ కంటే అధికం తెచ్చుకోలేరు. కానీ వీడు మాత్రం ఏ పనిలో పెట్టినా రోజు 30 రూపాయికి తక్కువ కండ్ల చూడందే ఇంటికి రాడు. ఇంటికి పెద్దవాడై పుట్టడం వల్ల ఇంటి పట్ల తన బాధ్యతలను గుర్తించి వద్దన్నా వినకుండా సహాయపడుతూనే ఉంటాడు. పైగా తనకన్నా ఆరోగ్యవంతంగా ఉన్న తమ్ముల్ని చూసి ఇంత బద్ధకస్తులైన వీళ్ళు బ్రతికేదెట్లాగో అని జాలిపడుతుంటాడు. వాడికి 25 నిండినై. ఎప్పుడూ రోజుకు రూపాయి కన్నా ఎక్కువ రాని పల్లెటూరి బ్రతుకు మీద విరక్తి పుట్టింది ఒకనాడు. దినదినం పెరిగిపోతున్న కుటుంబం అవసరాలను గొర్రెతోక వంటి సంపాదనతో సరిపెట్టుకోవడం తలకు మించిన పనిగా కనిపిస్తున్నది. తమ్ముళ్లకు బట్టల దగ్గర నుంచి చుట్టల వరకు, తల్లిదండ్రికి అన్నం పెట్టడం నుంచి ఆసరాగా ఉండి నడిపించడం వరకు అంతా చూసుకోవాలి. వాళ్ళకిష్టమైన నాడే పనికి వెళ్తారు తమ్ముళ్ళు. వెళ్ళినా వాళ్ళ డబ్బులు ఆ రోజు త్రాగుడికే గాని ఇంటికి రావు. వాళ్ళని అనటానికి వాడికి నోరు రాదు. తనకు సుఖము లేదు, వయసులో ఉన్నారు, వాళ్ళైనా సుఖపడకుండా ఎందుకుండాలి అని అనుకుంటాడు. కానీ రాను రాను ఈ సంసార నిర్వహణ సూది బెజ్జంలోంచి ఏనుగును లాగినట్టుగానే ఉంటున్నది. వ్యవసాయం రోజులు వెనుకపడితే పెద్ద పనులు దొరకవు ఈ ఊళ్ళో. చిల్లర పనులతో భుక్తి గడవటం కష్టం అవుతున్నది. చిల్లర పనులకైనా పల్లెటూళ్ళలో అంత అవసరం ఉండదు. అంతా ఎవళ్ళ పనులు వాళ్ళు చూసుకునేవారే. ఏ 4-5 ఉన్న ధనవంతుల కుటుంబాల ఇళ్లలోనే ఆ పనైనా దొరుకుతుంది. నిర్వహణ ఎలా మరి అనుకున్నాడు. ఒకరికి ఒకరు బరువుగా, పెండ్లి పేరంటాలు లేకుండా ఒకే చోట ఇరుకుగా జీవించడం కన్నా ఏదన్నా పట్నం వెళ్ళి ఎవరింట్లోనన్నా పనికి కుదిరితే బాగుంటుందని, ఆర్జన పెంచుకోవచ్చునని, చేతనైతే ఇంటికి కూడా ఇంత పంపే మార్గం చూసుకోవచ్చునని ఒక అభిప్రాయం వాడికి గట్టిగా తట్టింది. మనసుకు తట్టింది మాటలో చెప్పటం, చెప్పింది ఖచ్చితంగా చేసి కూర్చోవటం అతనికి సహజ స్వభావం. అవసరమైన సరంజామా సిద్ధం చేసుకొని దారిబత్తెం మూట కట్టుకొని అందరి చూపులను తప్పించుకుంటూ అనుకున్న పట్టణానికి ఆయాస పడకుండానే చేరుకున్నాడు వాడు. పల్లెలో పుట్టిన దగ్గర నుంచి వాణ్ణి అంతా గూనయ్య అని పిలవటమే గాని వాడికి తల్లిదండ్రి పెట్టిన స్వంత పేరంటూ ఒకటి ఉందని అందరికీ తెలియదు. ఏ కొందరికో పెద్దవాళ్ళకే తెలుసు. తనను అలా పిలుస్తున్నందుకు వాడికి ఎన్నడూ కోపం రాలేదు. పసితనం నుంచి వింటున్న పేరుకు అవమానం అనిపించలేదు. రాను రాను వాడే తన పేరు రాముడు అన్న సంగతి మర్చిపోయే స్థితికి వచ్చాడు. పట్నం చేరుకున్నాకనే వాడికి తన పేరు చెప్పుకునే అవసరం కలుగుతుందని తెలిసి లీలగా గుర్తుకు తెచ్చుకున్నాడు రాముడు అని. జన్మతోటే వచ్చిన అవిటితనానికి వాడు ఎన్నడూ కించిత్తు బాధపడలేదు. పుట్టుకతో వచ్చిన దానికి తనేం చేయగలడు? పట్నంలో కొత్త వాళ్లకు పని దొరకటం కష్టం. అయినా పనిగట్టుకొని 10 రోజులు 10 వీధులు తిరిగాడు. అందరికీ వాడు చాలా చిత్రంగా కనిపించాడు. కానీ వాడికేదన్నా పని ఇద్దామని మాత్రం ఎవడూ అనుకోలేదు. తెచ్చుకున్న డబ్బుతో 10 రోజులు కాలక్షేపం జరిగింది. రేపటి సంగతి ఏమిటా అని ఒక మాపటి పూట ఒక వీధిలో ఒక ఇంటి బయట చెట్టు కింద నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు రాముడు. అది ఓ ప్లీడర్ గారి ఇల్లు. ఆయనెందుకో బయటికి వచ్చి వీడిని చూశాడు. కాస్త చిత్రం అనిపించింది ఆయనకు. ఎవరై నువ్వు అన్నాడు. నేను పల్లెటూరు నుండి బతకడానికి వచ్చానండి అన్నాడు. ఏం పని చేస్తావు?
ఏదైనా చేస్తానండి, బస్తాలు మోయటం తప్ప. ఇంట్లో చాకరీ చేస్తావా? చేస్తానండి. ప్లీడర్ అతన్ని ఎగాదిగా చూశాడు. అలాగైతే ఒక వారం మా ఇంట్లో ఉండు, మంచిగా చేస్తే ఎన్నాళ్ళైనా ఉండవచ్చును అన్నాడు. రాముడు సంతోషంతో ఒప్పుకున్నాడు. ప్లీడర్ గారికి ఒక 2 ఏళ్ల క్రితం మొదటి భార్య పోయింది. సంతానం 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. అంతా ఎదిగి చదువుతున్న వాళ్ళే. ఆయన హృదయ వాంఛలు తీరకనో గృహ నిర్వహణ కోసమో ఇటీవలే 2వ భార్యను పెళ్లి చేసుకున్నాడు. 2వ భార్య మంచి స్ఫూరద్రూపిణి. ప్లీడర్ మనసులో ఏముందో తెలియదు కానీ ఇంట్లో పని మనుషుల్ని పెట్టుకునేటప్పుడు ఎంచిగాని పెట్టుకోరాదు అనుకున్నాడు. భార్య నిమిత్తం పనికత్తెలు ఉన్నారు, కానీ తన కోసం మరో నౌకరు కావాలి, అవసరమే. అందుకోసం అని చూస్తుంటే అనుకున్న పద్ధతి మనిషి నేటికి కనిపించాడు ఆయనకు. బలిష్టంగా ఆరోగ్యంగా ఉన్న వయసు మగాళ్ళకి బస్తీల్లో ఇంటి పనులు దొరకడం అనేది అసంభవం. అందులో ప్లీడర్ గారి లాంటి ధనవంతుల ఇళ్లల్లో ద్వితీయులు ఉన్న చోట దొరకడం మరీ అసంభవం. ఇలాంటి వాళ్ళ వల్ల ఏర్పడే ప్రమాదాలను తర్వాత ఊహించటమే కష్టం అవుతుంది. ఇది చాలామంది గృహస్థుల అనుభవం. రాముడి లాంటి జన్మ వికలాంగుడికి ప్లీడర్ గారి లాంటి 60 వయసు ఉన్న వాళ్ళ ఇళ్లల్లో అతి తేలిగ్గానే పని దొరుకుతుంది. రాముడు ప్లీడర్ గారి అంతరంగిక గృహ భృత్యుడిగా నియమితుడైనాడు. అయ్యగారు కోర్టు కచేరీలకు వెళ్లే సమయం వరకు ఆయనకు స్నానపానాదులు సిద్ధం చేయటం, బూట్లు తొడగడం, చొక్కా గుండీలు విప్పడం, వెతికి పెట్టడం లాంటి చిల్లర పనులన్నీ చేయటం, ఆయన మళ్ళీ వచ్చేదాకా ఇంటి తోటలో పనిచేయటం, సాయంత్రం 5 నుంచి మళ్ళీ అయ్యగారి సేవ, రాత్రి 9కి బయట వరండాలో ఒకవైపు పడక, ఇంటి కాపల. ఇది రాముడి నిత్యకృత్యం. ప్రస్తుతం ఉచిత భోజనం. రాముడి ప్రాణం అనుకున్నంత కాకున్నా కొంత హాయిగా తృప్తిగా ఉంది. ఇంటి యజమానురాలు ప్లీడర్ గారి భార్య. ప్లీడర్ గారు అనుకునేటంత పిచ్చి మనసున్న మనిషి అయితే కాదు. మొదట్లో ఆవిడ రాముణ్ణి చూసి ఆశ్చర్యపడ్డది. తన భర్త వెతికి వెతికి ఇలాంటి వారిని నౌకరికి పెట్టుకున్నాడేమా అనుకుంది. ఎవరిని పెట్టుకుంటే తనకెందుకని తనే అనుకుంది. రాముడికి పని పాటల్లో ఉన్న శ్రద్ధ, ఆసక్తులు, యజమానురాలి పట్ల ఉన్న భయభక్తులు ఒక్క వారం రోజులలోనే అభినందించబడ్డాయి. మనిషి అయోమయంగా, అందవికారంగా ఉన్న మాట, పని పరిశుభ్రంగాను చక్కగాను ఉండటం చూసి యజమానురాలికి రాముడి పట్ల అమిత వాత్సల్యం కుదిరింది. వాడి వికార ఆకారం ఆమెకు జాలి అనిపించిన కొద్దీ అతని మీద అభిమానం ఎక్కువ అవుతూ ఉండేది. మిగతా చిల్లర పని మనుషులు వాడిని చూసి నవ్వుతూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటే వాళ్లను సున్నితంగా ఆమె మందలిస్తూ ఉండేది. యజమానికి కూడా రాముడి భయభక్తులు, సేవ మంచిగా నచ్చినాయి. వారం రోజుల తర్వాత వాడు పర్మనెంట్ అయిపోయాడు. ఇంట్లో ఉచిత భోజనంతో పాటు నెలకు 30 రూపాయల వేతనం. రాముడికి ఇక తనకు కావలసింది ఏమీ లేదు అనిపించింది. కాలచక్రంలో 6 సంవత్సరాలు ఆకులు తిరిగినవి. రాముడిప్పుడు ప్లీడర్ గారింట్లో ప్రధాన పాత్ర. యజమాని పట్ల వినయ విధేయతలు, ఇంట్లో విశ్వాసపాత్రమైన ప్రవర్తన, పనిలో ఉన్న చురుకుదనం క్రమంగా రాముడు లేనిదే గడవటం కష్టం అన్న స్థితికి వచ్చింది. అయ్యగారికి ఎప్పుడు ఏది కావాలో రాముడికే తెలుసు. అమ్మగారికి ఎప్పుడు హాజరు పలకాలో, ఎప్పుడు కూడదో తెలుసు. ఇంట్లో ఇష్టంగా తినే కూరలేవో వాడే నిర్ణయించి తెప్పించాలి. వంట మనుషులకు పని పురమాయించాలి. తోటలో పని జరిపించాలి. ఇటీవల పుట్టిన పసి పిల్లల అజమాయిషీ చూడాలి. ఇండ్లు వాకిండ్లు సర్వదా నీటుగా ఉంచే ఏర్పాట్లు చూసుకోవాలి. ఇప్పుడు రాముడు ప్లీడర్ గారింట్లో నౌకరుగా లేడు. పని వాళ్ళందరితో సక్రమంగా పని జరిపించే మేస్త్రి. ప్లీడర్ గారి కుటుంబానికి విశ్వాసపాత్రుడైన ఆప్తుడు. ప్రతిదానికి రాముడే కావాలి. బట్టల బీరువా తాళం చెవుల గుత్తి కనిపించకపోతే రాముడే ఇల్లంతా వెతికి తేవాలి. దర్వాజాల తెరలు మాసిపోతే రాముడే గమనించాలి. ఇండ్లకు వెళ్ళవేయించడానికి రాముడే సూచించాలి. పని మనుషులను నిర్ణయించి పెట్టుకునే బాధ్యత రాముడిదే. ప్లీడర్ గారి కుటుంబం ఎటన్నా పర్యటనలకు వెడితే లంకంత కొంపలో రాముడు ఒక్కడే ఉండాలి. తాళాలు కూడా వేసుకొని పోరు. రాముడి కాళ్ల ముందు బంగారం వేసినా పోదు. రాముడి పర్యవేక్షణలో తోటలో గులాబీ పువ్వు కూడా మురికి పడదు. రాముడు లేకుంటే ఈ ఇంట్లో పనులు ఇంత నమ్మకంగా చురుకుగా జరగటం అసాధ్యం అనుకుంటుంది యజమానురాలు. రాముడుంటే ఇంటి అవసరాలను మరొకరు కనుక్కోవలసిన పనే లేదు అనుకుంటాడు యజమాని. ఒక రకంగా రాముడు ప్లీడర్ కుటుంబంలో సభ్యుడు. కానీ వాడు మాత్రం తను ఇక్కడ సేవకుడుగానే భావిస్తూ తన మీద ఉంచుతున్న ఇంత విశ్వాసం దుర్వినియోగం అవుతుందేమోనని ఎంతో భయంతోనే ప్రవర్తిస్తూ ఉంటాడు. వాడు తన జీతంలో నెలకు ఒక్క 5 రూపాయలు మాత్రం చిల్లర ఖర్చుల నిమిత్తం పుచ్చుకునేవాడు. మిగతా డబ్బును లెక్క ప్రకారం ప్లీడర్ గారే వాడి పేరుతో బ్యాంకులో ఖాతా పెట్టించారు. ఒక్క సంవత్సరంన్నర నుంచి వాడికి జీతం పెరిగింది. రాజభోజనం నెలకు 50 రూపాయలు.
నౌకరీలో రాముడు ప్రవేశించిన మరునాడే ప్లీడర్ గారికి ఓ మంచి ఛాన్సు తగిలింది. 2 లక్షల రూపాయల విలువగల ఆస్తికి సంబంధించిన ఒక దాబాలో ఆయన వాదించిన వాదనకు విజయం లభించింది. అనుకోకుండా ఒక కూనీ కేసులో ఆశలు వదులుకున్న నిందితులకు ఆయాచితంగా విముక్తి లభించింది. ఈ 2 కేసులలోనూ ఆ మర్నాడు ప్లీడర్ గారికి వచ్చిన రాబడి మొత్తం అన్ని ఖర్చులు పోను ఆ రోజు నగదుగా చేతిలో పడింది 12,000 రూపాయలు. 2 లక్షల రూపాయల ఆస్తికి పాపర్ దావా నెగ్గిన పార్టీ ప్లీడర్కు ఫీజు ఘనంగా ముట్టజెప్పడంతో పాటు ఆయన్ని భుజాల మీద ఎక్కించుకొని ఊరేగించారు. కూనీ కేసులో విడుదలైన ముద్దాయిలు తమ అభిమాన గౌరవాలు పరిరక్షింపబడ్డందుకు తమ యావదాస్తిని కూడా ప్లీడర్ గారికి ఇవ్వడానికి అభ్యంతరం లేదని, ఇచ్చిన రుణం తీరదని అభినందించారు. ఆశలు వదులుకున్న ఈ 2 కేసులలోనూ అత్యంత విజయాన్ని అనుకోకుండానే పొందగలగడం ప్లీడర్ గారికే ఆశ్చర్యం అనిపించింది. తను శాయశక్తులా వాదించాడు, కానీ ఎక్కడో కన్విన్సింగ్ పాయింట్ ఉంది. అది ఆయనకు తెలియలేదు. జడ్జి గారి బుర్రలో దేవుడు దూరి న్యాయాన్ని గెలిపించడమో లేక రాముడి పాదములో ఉన్న మహత్యమో అనుకున్నాడు ప్లీడర్. రాముడంటే ఆయనకు మూఢ విశ్వాసం ఏర్పడ్డది, కానీ ఇది ఎన్నడూ ఎవరి ముందు వెల్లడించడు. రాముడిని వదులుకోవడానికి ఇష్టపడడు. ఈ 2 కేసుల విజయంతో ప్లీడర్కు మునుపెన్నడూ లేని ప్రఖ్యాతి అమాంతంగా వచ్చింది. పలానా ప్లీడర్ సివిల్, క్రిమినల్ వ్యవహారాల్లో దక్షుడన్న ప్రతీతి చెలరేగింది. సవ్యసాచి లాంటి వాడని, ఉరిశిక్ష పడే కేసైనా వాదించి గెలుస్తాడని జనంలో నమ్మకం ప్రచారం అయింది. 5 ఏళ్లలో అది వరకు ఆర్డినరీ ప్లీడర్ అడ్వకేట్ అయి లక్షాధికారి అయ్యాడు. రాముడికి నెలకు 50 రూపాయలు ఇవ్వటం దండగేమీ లేదని ఆయన నిర్ధారణ. వాడు అడగడం లేదు, కానీ అడిగితే 100 రూపాయలైనా ఇవ్వడానికి ఆయన సిద్ధమయ్యేంత మూఢ విశ్వాసిగా మారిపోయాడు. ఈ సంగతి ఎవరికీ తెలియదు. తను ఒక సేవకుడిననే నిత్య భావన రాముడిది. యజమానురాలికి రాముడంటే నమ్మకంతో పాటు దయ, జాలి ఉండేవి. వాడి అంగవైకల్యానికి నొచ్చుకొని జాలిపడుతూ కష్టపు పనులకు ఎన్నడూ నియోగించేది కాదు. వాడికి కొంచెం పడిశం పడితే ఆవిడ వాడు విశ్రాంతి తీసుకునే వరకు ఊరుకునేది కాదు. ఏదన్నా ప్రస్తావన వచ్చినప్పుడు అంటూ ఉండేది, ఏ ఊరో ఏ పల్లెలో తెలియదు, పాపం ఏ తల్లి కన్నబిడ్డడో, వాడి దురదృష్టవశాత్తు ఇట్లా పుట్టాడు. భగవంతుడు వాడి హృదయానికి ఇచ్చిన సౌకుమార్యాన్ని శరీరానికి ఇవ్వక నిర్దయగా చూశాడు. అయితేనేం వాడంత నమ్మక విశ్వాసి మరెవడు లేడు. వాడి రుణం తీర్చుకోలేము అంటుంది. అవిటితనమే లేకుంటే పొద్దస్తమానము నడుము విరిగేలా చాకరీ చేసినా ఇంకా పని మిగిలిపోయే ఈ రాక్షసి కొంపలో వాడెందుకుంటాడు? అవిటితనమే లేకుంటే ఎక్కడో ఇంతకన్నా మంచి నౌకరికే కుదిరి హాయిగా పెళ్లి చేసుకొని సంపాదించుకొని తృప్తిగా బ్రతికేవాడే అనుకుంటుంది తన మనస్సులో. పెళ్లి చేసుకోమని, భార్యను తెచ్చుకొని సుఖపడమని 1కి 2 సార్లు భర్త ముందు రాముణ్ణి హెచ్చరించింది కూడా. నిజమే, రాముడు పెళ్లి చేసుకోవాల్సిందే అనేవాడు ప్లీడర్. మళ్ళీ మర్చిపోయేవాడు. 30 ఏళ్లపై ఉన్న రాముడికి పెళ్లి సంగతి ఇదివరకు మనసులోకి రాలేదు. కానీ ఇటీవల యజమానురాలి హెచ్చరికలతో పెళ్లి అనే పదాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం కలిగింది వాడికి. వాడు ఇలా ఆలోచిస్తూ ఉండగానే 3-4 పెళ్లి ఊరేగింపులు జంజామారుతంగా సాగిపోవటం వాడు కళ్ళారా చూశాడు. ఆలోచించిన కొద్దీ పెళ్లి అనేదేమిటో వాడికి అర్థం అవుతూ వచ్చింది. కానీ వాడి శరీరం చూసుకున్నప్పుడల్లా ఏడుపు వచ్చేది. మాటల సందర్భంలో ఒకనాడు యజమానురాలు రాముణ్ణి పెళ్లి చేసుకోమన్నది. రాముడు తన వైకల్యం గురించి కన్నీళ్లతో మొరపెట్టుకున్నాడు. యజమానురాలు ఓదార్చింది. నీకేం తక్కువ రాముడు, భగవంతుడి లోపమది. ఇంతకన్నా పుట్టు గుడ్డి వాళ్లకు, పూర్తి కుంటి వాళ్లకు పెళ్లిళ్ళు కావటం లేదా? నువ్వు ఒప్పుకుంటే నీకు పెళ్లి చేయించే బాధ్యత నాది అంది. రాముడికి నిశ్చింత అనిపించింది. యజమానురాలి మాటలు రాముడికి బాగా నాటుకుపోయాయి. ఈ వికార ఆకారానికి పెళ్ళేమిటని ఇదివరకు ఎవరన్నా హేళన చేస్తారని లోపలే బాధపడ్డాడు. కానీ ఇంటి వాళ్లే కాకుండా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా తన పెళ్లిని సమర్థించడంతో నిజంగా వివాహం చేసుకోవడం అవసరమే అనిపించింది వాడికి. రాముడికి సంబంధాలు వెతకడం మొదలైంది. వాడి పేర బ్యాంకులో 5-6 వేల రూపాయలు నిలువ ఉన్నాయని, ప్లీడర్ గారి కొలువు శాశ్వతమైనదని తెలిసాక రాముడి ఆకారం ఎవరికీ పట్టింపుగా కనపడలేదు. చాలామంది తమ పిల్లల్ని ఇస్తామని వచ్చారు. కానీ యజమానురాలికి నచ్చలేదు. చివరికి దగ్గరనే ఉన్న ఒక ఊళ్ళో సంబంధాన్ని ఖాయపరుచుకున్నారు. పిల్ల తల్లిదండ్రులు పేదవాళ్ళు, కష్టపడితేనే భుక్తి సాధించుకోగలిగే శ్రమజీవులు. పిల్ల పెద్దదే, కొంచెం చామన ఛాయ అనే కానీ మంచి చురుకైనది, తెలివైనది కూడా. రాముడి పరిస్థితిని, ఆకారాన్ని అన్నిటినీ చూసే వాళ్ళు తమ అంగీకారం తెలిపారు. పెండ్లైతే సుఖ సౌఖ్యాలకు లోటు ఉండదనుకుంది పెళ్లి కూతురు. బ్యాంకులోంచి డబ్బు తీయనక్కర్లేకుండానే అప్పుడప్పుడు చిల్లర ఖర్చుల కోసం అని తీసుకొని పొదుపు చేసుకున్న రూపాయలు 200 దాకా ఉన్నాయి రాముడి దగ్గర.
పిల్ల తల్లి తండ్రి సంసార పరిస్థితి చూస్తే వాడికి సానుభూతి కలిగింది. యజమానురాలికి తెలియకుండానే ఆ 200 మూటగట్టుకొని వెళ్ళి ఖర్చుల కోసం ఉంచుకోండని వాళ్ళు అడగకపోయినా ఇచ్చి వచ్చాడు రాముడిది చాలా ఉదార గుణం కూడానని కనిపెట్టేశారు పిల్ల ఇంటి వాళ్ళు. పెళ్లికి బ్యాంకులోంచి డబ్బు తీయించాలని, తన డబ్బుతోనే పెళ్లి చేసుకోవాలని రాముడు యజమానురాలికి చెప్పాడు. కానీ అతని మాటను ఎవరూ వినిపించుకోలేదు. ప్లీడర్ గారే స్వయంగా ఖర్చు పెట్టుకొని వివాహం జరిపించారు. పెళ్లికి రాముడు ఇంటి వాళ్ళు కూడా వచ్చారు. పెళ్లి కూతురికి అంతో ఇంతో డబ్బు పెట్టి నగా నట్ర కూడా అమర్చే ఏర్పాట్లు జరిగినాయి. అంతా ఘనంగానే జరిగింది. ఆ వీధి మొత్తంలో ఉన్న పని మనుషులు, నౌకర్లు అందరికీ సుష్టుగా భోజనాలు దొరికాయి. అంతా రాముడి పెళ్లి బాగుందన్నారు. లక్షాధికారుల ఇళ్లల్లో పెళ్లి కన్నా ఇదే మంచిగా ఉందన్నారు. రాముడి సంసారానికి ఇంటి వెనక తోటలో ఉన్న చిన్న ఇల్లును కేటాయించింది యజమానురాలు. ఆ ఇంట్లో ప్రశాంతంగా సంతృప్త హృదయంతో భార్యతో సహా ప్రవేశించి వేరుకాపురం పెట్టేశాడు రాముడు. రాముడి పెండ్లాం పేరు సీత. దానికి 17 ఏళ్ల వయస్సు ఉంటుంది. దివ్యమైన ముఖ వర్చస్సు. చిన్నప్పటి నుంచి కష్టపడి బ్రతుకుతున్నందువల్ల శరీరం గట్టిపడి దృఢంగా ఉంది. అందులోనూ పసిమి యవ్వనం దానికి మరీ బిగువు చేకూర్చింది. ముఖములో కళ్ళలో అమితమైన ఆకర్షణ ఉంది. సీత తీర్చిదిద్దుకొని ముస్తాబు అయితే ధనవంతుల ఇళ్లలోని అందగత్తెలతో పోటీ చేస్తుందని రాముడు అనుకొని సంతోషపడుతూ ఉండేవాడు. తాను ఎంత కురిపి అయినా తన భార్య మంచి అందగత్తె అని, అనుకోగలది అని, ఇదంతా తన అదృష్టం తప్ప మరొకటి కాదని అనుకునేవాడు. చిన్నతనం నుంచి ఇప్పటి వరకు జీవితంలో సంభవించిన ఘటనలను నెమరువేసుకుంటూ ఇప్పుడు లభించిన ఈ అదృష్ట దేవతను సంతృప్తిపరిచి జీవిత సౌఖ్యాన్ని శాశ్వతం చేసుకోవాలనుకుంటూ ప్రతిరోజు దానికి అవసరమైన ముస్తాబు పరికరాలన్నీ తెచ్చి పడిస్తుండేవాడు. రోజు అంతో ఇంతో మధుర పదార్థాలు, చిరుతిండి కూడా అమరుస్తూ ఉండేవాడు. రాముడికి సీత ప్రాణం, సీతకు రాముడు దైవం. 2 నెలలకు ఓ ఖరీదైన చీర, జాకెట్టు దానికి ఉపాయనం. అది కట్టుకొని నీటుగా ముస్తాబైతే తన కళ్ళతో చూసి కౌగిలించుకొని ముద్దాడటం రాముడికి అలవాటు. రాముడికి తన మీదున్న ప్రేమకు సీత విస్తుపోతూ ఉండేది. రాణి వాసపు స్త్రీవలే తనకు అన్నీ అమరుస్తున్న రాముణ్ణి చూసి కృతజ్ఞతాభావం పెళ్లిబుకేది. రాముడి సంసారం పచ్చపచ్చగా సాగిపోతున్నది. రోజులు గడుస్తున్నాయి. గడిచిన కొద్దీ రాముడికి సీత మీద వ్యామోహం అధికమవుతుంది. ఆమె సౌందర్యాన్ని అనుభవించడం కన్నా ఇదంతా నాదే గదా అని సంతృప్తి పడే మనస్తత్వం రామునికి అధికమైంది. కురూపితో సంసారం గడుపుతున్న సురూప లావణ్యవతిని చుట్టుపట్ల కుర్రాళ్ళంతా తృషిత నేత్రాలతో చూస్తున్నారు. సీత తోటలోంచి బజారుకు ఎప్పుడో గాని కనిపించదు. రాముడు తోటలో లేనప్పుడల్లా చుట్టుపక్కల ఇళ్లలోని పడుచు కుర్రాళ్ళు పనిలేని పని కల్పించుకొని తోటలోకి వచ్చి బాతాకానీలు వేస్తూ సీతను ఊరించాలని తంటాలు పడేవాళ్ళు. ఈ వరుస కొత్తలో సీతకు కొద్దిగా కలవరం కలిగించింది. కానీ రాను రాను అలవాటై తన అందాన్ని పొగిడే వాళ్ళంటే ఆసక్తి ఎక్కువైంది. అంతేకాని వాళ్ళతో చెడు సావాసాలకు మాత్రం దిగలేదు. వాళ్ళు తనను పొగుడుతుంటే వినాలన్న కౌతుకం జాస్తి అయింది. అందరికన్నా ఎక్కువగా పక్కింటి వాళ్ళ తోటమాలి అప్పన్న సమయం దొరికినప్పుడల్లా గోడమించి దూకి సీత ఇంటికి వచ్చి ఆమె అందాన్ని అతి చమత్కారంగా అతిశయోక్తులతో పొగిడిపోయేవాడు. అప్పన్న 25 ఏళ్ల పడుచువాడు. కండలు తీరిన బలిష్టమైన శరీరం. పెళ్లి కాలేదు. పక్కింటి తోటలో సీత కాపురం పెట్టిన దగ్గర నుంచి వాటిలో ఏవో వికారాలు చెప్పలేనివి ఉప్పతిల్లినాయి. రాముడు అప్పన్న ప్రాణ స్నేహితులు. కానీ సీతను పెళ్లి చేసుకున్నాక రాముడంటే వాడికి తగని ఈర్ష్యగా ఉంటున్నది. సీత మీద అంతరాంతరాలలో తగని సానుభూతి ఏర్పడ్డది వాడికి. సీతతో మాట్లాడే అర్హత కూడా రాముడికి లేదని వాడు నిర్ణయించేశాడు. కుంటి, గూని, మరుగుజ్జువాడికి ఇంత అందమైన పెళ్ళామా అని తర్కించిన కొద్దీ వాడికి ఈర్ష్య ప్రజ్వలిస్తున్నదే కానీ తగ్గటం లేదు. సీత వీటితో నిజంగా సంతోషంగా సంసారం ఎలా చేయగలుగుతుంది? అబద్ధం. దానికి వీడంటే ప్రేమ ఉండదు అనుకునేవాడు. రోజుకోసారి సీతను చూడందే అప్పన్న ప్రాణం నిలవకపోయేది. రాముడు ఉన్నప్పుడు వస్తే అవి ఇవి మాట్లాడి వెళ్ళిపోయేవాడు. రాముడు లేని సమయాల్లో వస్తే అచ్చంగా సీత అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ దాన్ని నమిలి మింగేసేట్టు చూసేవాడు. ఇలా 4-5 మాసాలు జరిగినవి. అప్పన్న ప్రవర్తన సీతకు ప్రథమంలో కొద్దిగా భయం అనిపించింది. కానీ రాను రాను పరిచయం అయింది. తన అందాన్ని ఎలా మెచ్చుకోవాలో అప్పన్నకు తెలిసినంత బాగా రాముడికి తెలియదన్న అభిప్రాయం దానికి కలిగింది. సీత కొద్దిగా మెత్తబడుతున్నదని తెలిసిన కొద్దీ అప్పన్న పొగడ్త మరీ అధికం అవుతూ రాముడి కురూపాన్ని, వికారాన్ని అసహ్యంగా వర్ణించటం ప్రారంభమయ్యేది. రాముడి వికార ఆకారాన్ని గురించి ప్రస్తావిస్తున్నప్పుడల్లా కండలు దేలిన తన శరీరాన్ని గర్వంతో చూసుకుంటూ మాట్లాడేవాడు అప్పన్న. రాముడు సీతకు తగిన భర్త కాడు అని సీత అనుక్షణం అనుకునే విధంగా అప్పన్న ప్రవర్తించటం ప్రారంభించాడు.
అప్పన్న చేయి మంచినీళ్లు అందించినప్పుడు తనకు తగులుతూ ఉంటే సీత శరీరం జలధరించేది. అప్పన్న రాని రోజున సీతకు చీకటి పడ్డట్టుగా ఉండేది. సీత సత్యకాలం మనిషి అని రాముడి విశ్వాసం. అమాయకు పిల్ల అనుకుంటాడు. పొద్దస్తమానం యజమాని గృహకృత్యాలలో సతమతం కావటంలో వాడికి ఉన్న ఆనందం చూస్తుంటే సీతకు చిరాకు అధికమైపోతూ అప్పన్న వస్తే బాగుండును అనుకునేది. అప్పన్నతో పొద్దల్లా గడపాలి అనిపించేది దానికి. సీత సత్యకాల పిల్ల కాకపోతే తన వంటి కురూపిని ఎందుకు పెళ్లాడుతుంది? సీతకు తను తగినవాడు కాదేమో అని బాధపడే రాముడు సీతను అనుమానించడానికే ఆస్కారం లేకపోయింది. ఎప్పుడూ తను అందవికారిని అనుకోవటమే గాని సీతను గురించిన ఉద్దేశ్యం అతనికి లేనే లేదు. రాముడంటే సీతకు అభిమానం లేకపోలేదు. కానీ అప్పన్నలో ఉన్న ఆకర్షణ, అప్పన్న ముట్టుకున్నప్పుడు కలిగేలాంటి హాయి రాముడి ద్వారా లభించవు. దీనికి కారణం దానికి అర్థం కాదు. ఈ ఆకర్షణ అప్పన్నను, సీతను వాస్తవికత అడుగుమెట్టుకు లాగింది. అనాయిచితంగా, సునాయాసంగా అప్పన్న సీతను తప్పుదారికి లాగేశాడు. ఈ తెరచాటు రంగస్థలం గురించి రాముడికి తెలియనే తెలియదు. యజమానురాలికి అసలే తెలియదు. ఎలాగైనా సీతను నమ్మించి రాముడి దగ్గర నుంచి లేపేస్తే స్వేచ్ఛగా ప్రణయం సాగించుకోవచ్చని అప్పన్న ఊహ. ఇది సీత విని భయపడింది. ఇప్పుడేం తక్కువైంది అన్నది. వాడు వీడు చూస్తాడు అనే భయంతో ఉండి సుఖాన్ని అనుభవించలేము సీత. మనం ఇక్కడి నుంచి లేచి కంటికి కనిపించకుండా మరో పట్టణానికి పారిపోదాం. నేనక్కడ మంచి నౌకరి చూసుకొని రాముడి కన్నా నిన్ను సుఖపెడతాను అన్నాడు అప్పన్న. ఎన్నో బులిపింత కబుర్లు చెప్పాడు. ఒకనాడు సినిమాకు వెళ్తానని బయలుదేరింది సీత. రాముణ్ణి రమ్మంది. వాడు రాడని దానికి తెలుసు. తెలిసి కూడా మరీ బలవంత పెట్టింది. దానికి నచ్చజెప్పి ఒక్కదాన్ని సినిమాకు పంపించే వరకు రాముడికి తల ప్రాణం తోకకు వచ్చింది. అప్పన్న సినిమా హాలు దగ్గరే ప్రత్యక్షమైనాడు. నగలతో అందంగా ముస్తాబైన సీతను ఆనందంగా చూశాడు. ఇద్దరు తృప్తిగా సినిమా చూశారు. అనుకున్న ప్రకారం అంతర్ధానమైనారు. సినిమా వదిలి గంట అయింది. సీత ఇంటికి రాలేదు. తోటలో సీత కోసం ఎదురుచూస్తున్న రాముడు తొందరపడుతున్నాడు. సీత ఒంటరిగా ఎన్నడు ఇంతసేపు వీధిలో ఉండదే అనుకున్నాడు. మరి కాసేపు చూశాడు. 10:30 దాట వస్తుంది. ఏమీ అర్థం కాక సీతను వెతకటానికి సినిమా హాల్ వైపు వెళ్ళాడు. ఒక ఆట చూసి తృప్తి తీరక మరో ఆట చూస్తున్నదేమోనని రెండో ఆట ఆఖరైందాకా నిలబడ్డాడు. అది అయింది. సీత మాత్రం లేదు. మానవ అరణ్యం లాంటి పట్టణంలో ఉన్న సినిమా హాళ్ళు అన్నింటినీ చూశాడు. త్రోవలో ఎక్కడన్నా ఎదురవుతుందేమో అనుకున్నాడు. బహుశా ఈ పాటికి ఇంటికి చేరిందేమో అనుకొని ఒకసారి ఇంటికి వచ్చి చూసుకున్నాడు. అంతటా నిరాశే. సీత లేదు. రాముడికి దుఃఖం పొంగుకొచ్చింది. తెల్లవారుజాము దాకా వెతికి చూశాడు. ఇంటికి వచ్చి తనలో తనే కుళ్ళిపోయాడు. సీతకేదో అపాయం జరిగి ఉంటుందని అతని ఊహ. పొద్దున్నే పక్కింట్లో ఊడ్చి చల్లే సావిత్రిని అడిగాడు. సావిత్రి చెప్పింది తను కూడా సినిమాకు వెళ్ళానని. సినిమా అయిన తర్వాత అప్పన్న సీత ఒకే రిక్షాలో ఎక్కి బయలుదేరటం తను కళ్ళారా చూశానని చెప్పింది. అప్పన్న ఇంటి దగ్గర ఉన్నదేమో అన్నాడు రాముడు. ఏమో, వెళ్ళి కనుక్కుంటే తెలుస్తుంది. నువ్వు ఇంట్లో లేనప్పుడు అప్పన్న రోజు మీ ఇంటికొచ్చి దాంతో ఏమేమో మాట్లాడటం నేను ఎన్నోసార్లు చూశాను మామ. నువ్వే కనిపెట్టలేకపోయావు అంది సావిత్రి. అప్పన్నను గురించి వాకపు చేశాడు రాముడు. రాత్రి నుంచి ఇంటికి రాలేదని తెలిసింది. సావిత్రి సమాచారం యథార్థమేనని తేలింది. ఆ సాయంత్రం దాకా చూశాడు. సీత రాలేదు. అప్పన్న కనపడలేదు. ఇద్దరు ఎటో ఉడాయించారని పూర్తిగా రూఢి అయింది. రాముడికి కోపం పెట్లిపోయి చేసేది లేక కన్నీళ్లు వచ్చాయి. సావిత్రి అన్నట్టు తనే కనిపెట్టలేకపోయాడు. ఎట్లా కనిపెట్టడం? అప్పన్నకు తనకు ఉన్న స్నేహం సీత కన్నా ముందుదాయే. అందులోనూ మొదటి నుంచి తన చెల్లెల్ని కట్టబెట్టాలనే ఉద్దేశంతో బాబా అని పిలుస్తుండేవాడు. అప్పన్న పెళ్లి సంబంధాల కోసం తిరిగేటప్పుడు తన చెల్లెల్ని చేసుకోమని చెప్పాడు. కానీ యజమానురాలి హెచ్చరికతో అంగీకారాన్ని ఇవ్వలేదు. వాళ్ళ కుటుంబం మంచి ప్రవర్తన గలది కాదన్నది యజమానురాలు. ఇందుకేనేమో దుర్మార్గుడు చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తానన్న అప్పన్నే ఇవాళ ఆ స్థానంలో ఉన్న తన పెళ్లాన్ని లేవదీసుకుపోయాడు. కలియుగంలో కాలం అనుకున్నాడు రాముడు. రాముడి భార్యా వియోగం యజమానురాలికి తెలిసింది. దాచుకోకుండా అన్నీ పూసగుచ్చినట్లు చెప్పుకొని బావురుమని ఏడ్చాడు రాముడు. ఆమెకు కూడా కళ్ళ నీళ్ళ పర్యంతమైంది. పోనీలే రాము, దాని సుఖపు కుట్లో దుమ్ము చల్లుకొని అదే పోయింది. దాని కర్మ అనుభవిస్తుంది. నీకేం తక్కువని మరో మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకోవచ్చులే, మదనపడి చేసేదేమీ లేదు అంది ఓదారుస్తూ. రాముడికి ఇది నచ్చలేదు. సీతకు నేనంటే ఎక్కడ లేని ప్రేమ ఉంది అమ్మగారు. నేను లేకపోతే అది బతకదు. అది వాడి మాయలో పడి దారి తప్పిపోయింది. అది పోయిన తర్వాత నా మనసు తిరిగిపోయింది. అన్నం సహించడం లేదు. ఇంకొక దాన్ని పెళ్లి చేసుకొని నేను బతకలేను అని హృదయ విదారకంగా ఏడ్చాడు రాముడు. వాడికి సీత మీద ఉన్న మమకారం చూసి కించపడ్డది యజమానురాలు. రాముడి ప్రాణం సీతలో ఉంది అనుకుంది. ఇక చేయాల్సింది ఏముంది మరి? అన్నం తిను, ఏది ఎట్టా ఉన్నా బతకడం ముఖ్యం కదా అంది ఆమె.
అది నన్ను వెతుక్కుంటూ మళ్ళీ వస్తుందని నా నమ్మకం. అది నిజంగా సత్యకాలం మనిషి. అప్పన్నగాడు దాన్ని మోసం చేసి విషం పోశాడు. దానంతట అది చచ్చినా ఇల్లు కదలదు. వీలైనంత వరకు దాని జాడ పసిగడతాను అన్నాడు రాముడు. రాముడి నిశ్చిత అభిప్రాయం విని అమ్మగారి సందేహం తొలగిపోయింది. ఒకటితో లేచిపోయిన పెళ్ళాం కోసం వెతుకులాడే మగవాళ్ళు ఇంకా ఈ రోజుల్లో ఉన్నందుకు ఆమె ఆశ్చర్యపడ్డది. సరే, నీ ఇష్టం రాము, తొందరపడక్కర్లేదు. సంసారాలు అన్న తర్వాత ఇటువంటివి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటవి అని రాముడి మనసు గాయం కాకుండా బలపరిచింది యజమానురాలు. నెల 15 రోజులు గడిచాయి. యజమాని గారి పెద్దబ్బాయి మద్రాసులో చదువుకుంటూ సెలవుల్లో ఇంటికి వచ్చాడు. రాగానే అతనికి సీత లేచిపోయిందన్న సంగతి తెలిసింది. పట్నం నుంచి తను వస్తుంటే రైల్లో సీత కలిసింది. పట్నం చూసి వస్తున్నానని చెప్పింది. మధ్యలో ఎక్కడ దిగిపోయిందో మరి. అబద్ధం చెప్పింది సీత అనుకున్నాడు పెద్దబ్బాయి. రాముడు, నీ సీత ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. అదే తెలియటం లేదండి. ఎక్కడన్నా ఉందని తెలిస్తే తెచ్చి ఇంట్లో పడేసేవాణ్ణి. అన్ని ఊళ్ళు వెతికించాను. ఏదో దాని బుద్ధి ఆ నిమిషంలో అట్లా మారింది, కానీ అది నిజంగా మంచి మనసు గల పిల్లండి అన్నాడు రాముడు. నేను పట్నం నుంచి వస్తుంటే సీత కూడా అదే రైల్లో కలిసింది. ఎక్కడికి వచ్చావని అడిగాను. పట్నం చూద్దామని వచ్చానంది. ఇంటికి పోతే ఇప్పట్లో మళ్ళీ పుట్టింటికి రావటం పడదని పుట్టింటికి వెళ్ళి 4 రోజులు ఉండి వస్తానని చెప్పింది అన్నాడు పెద్దబ్బాయి. రాముడి ప్రాణం లేచి వచ్చినట్టయింది. సీత బతికి ఉన్నట్టు తెలుసుకున్నాక వాడి ప్రాణం అలసట తీరింది. ఆ రాత్రి సుఖంగా నిద్రపట్టింది. రాముడు పొద్దున్నే సీత పుట్టింటికి ప్రయాణం కట్టాడు. అనుకున్నట్టుగా అక్కడే ఉంది సీత. అందరికన్నా ముందు అదే కనబడి రాముడిని చుట్టంతోటే తలవంచుకొని లోపలికి వెళ్ళిపోయింది. దాని ముఖంలో వెనక ఉన్న కళ లేదు. ముఖమంతా పీక్కుపోయింది. మెల్లో బంగారం గొలుసు లేదు. కట్టుకున్న చీరె చిరుగులతో మురికి తోలుగా ఉంది. అట్టా చుట్టంతోనే అన్నీ ఆకలింపు చేసుకున్నాడు రాముడు. రాముడి అత్తామామలు వాణ్ణి చూసి కావలించుకొని భోరుమని ఏడ్చారు. రాముడి మామ ముఖం మీద కండువా వేసుకొని ఏడ్చాడు. వాళ్ళు ఏడుస్తుంటే రాముడికి కూడా తెలియకుండానే ఏడుపు వచ్చి వాడు ఏడ్చాడు. అంతా కలిసి అరగంట దాకా ఏడ్చారు. అది చేసిన పని అంతా చెప్పింది నాయన, మేము తలెత్తుకొని తిరగలేకపోతున్నాము అన్నాడు రాముడి మామ జానయ్య. దుర్మార్గురాలు, మా పరువు తీసింది, నీ పరువు కూడా తీసింది అంది రాముడి అత్త. రాముడి గుండెలో జాలి, దయ, దుఃఖం ఒక్కసారి పొర్లుకొని వచ్చాయి. దాని తప్పు లేదు మామ. వాడి మాయవేషాలకు లొంగిపోయింది. వాడిని ఇంట్లో తిరగనీయటం నాదే తప్పు. దాన్నేమీ అనొద్దు అన్నాడు రాముడు. అత్తా మామలు నిలువున ఆశ్చర్య సంతోషాల్లో మునిగిపోయారు రాముడి మాటలకు. నీవు అంద వికారివని అంటారు, కానీ నీ మనస్సు ఎటువంటిదో ఎవరికి తెలియదు నాయన. కన్ను మిన్ను కానలేని మదం పట్టిన వాళ్ళు కళ్ళు కొట్టే అందమే చూస్తారు, కానీ మనసును నిదానంగా చూడరు. నీవు నమ్ముతావో నమ్మవో, కానీ ఇది నాకు కూతురు అని చెప్పుకోవటానికి సిగ్గుపడి చస్తున్నాము అన్నాడు మామ. దాన్నిచ్చి నీ పరువు తీసినందుకు బదులుగా మా 2వ పిల్లనిచ్చి పెళ్లి చేస్తాం. నీకు భయం అక్కర్లేదు నాయన అంది అత్త. ఎందుకత్త 2వ పిల్ల? ఇదే నాకు కావాలి. దాని తప్పు లేదన్నానుగా. ఇది లోకం తెలియని పసి కుంక. మహామహా పెద్ద పెద్ద వాళ్ళే కాళ్ళు జారి సర్దుకుంటున్నప్పుడు మనం సర్దుకోలేకపోవటం ఏమిటి? సీతను పంపిస్తే ఇప్పుడే తీసుకుపోతాను అన్నాడు రాముడు. రాముడికి 2వ పెళ్లి ఏమిటత్తా అని కూడా మందలించాడు. రాముడు ఏమన్నా చేస్తాడేమోనని అతన్ని చూసి భయపడుతూ లోపలే ఉండిపోయిన సీతకు రాముడి మాటలు విని చచ్చిపోవాలి అనిపించింది. కిరసనాయలు పోసుకొని నిప్పు అంటించుకు చావాలనిపించింది. ఇంత మంచివాడిని వదిలి ఆ దుర్మార్గుడితో తను ఎట్టా లేచిపోయానా అనుకుంది. ఊరికే కంటికి కడిబిడిగా ఏడుస్తూ వెనక సందులో నిలుచున్నది. సీత ఎంతకు రాకపోయేటప్పటికీ రాముడే స్వయంగా లోపలికి వెళ్ళాడు. సీత ఉన్నపలంగా వచ్చి రాముడి 2 కాళ్ల మీద పడి తల బాదుకొని ఏడ్చింది. నన్ను చంపు, నేను బ్రతకలేను అంది 10 సార్లు. రాముడి గుండె కన్నీటి చెరువైంది. ఇద్దరు అట్టా ఎంతసేపు ఏడ్చారో తెలియదు. ఇంటి వాళ్ళంతా బయటికి వచ్చేశారు ఇద్దరిని సందులో వదిలి. రాముడు సీతను లేవనెత్తుతూ, జరిగిందేదో జరిగిపోయింది సీత, ఏడవబోకు, నేను నిన్ను తప్పు పట్టడం లేదుగా అన్నాడు. నన్ను కాపాడాలి. పెద్ద తప్పు చేశాను. నీవు అనకపోయినా తప్పు తప్పే. మాయ కబుర్లు చెప్పి మోసం చేశాడు దగాముండ కొడుకు. నాకు అటువంటి బుద్ధి లేదు. వాడే నా బుద్ధి చెడగొట్టాడు. నేను కాలు జారి చెడిపోయాను అంది సీత. సీత, మరి నువ్వు ఇట్లా అయిపోయినావేం? నీ ముఖమంతా డొక్కొనిపోయింది. నీ నగలన్నీ ఏవి? వాడిప్పుడు ఎక్కడున్నాడు? నీవు ఇక్కడికి ఎట్టా చేరావు అంటూ సీత చెంపలు నిమురుతూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు రాముడు. సీత యావత్ వృత్తాంతం చెప్పింది. మాయ చచ్చిన ముండా కొడుకు మన ఇద్దరిని చూసి కన్నెర్రపడ్డాడు. నన్ను మోసం చేసిన దగ్గర నుంచి ఎటన్నా వెళ్ళిపోదామని రోజు కబుర్లే. వెళ్ళిపోకుండా ఇంకో ఉపాయం లేదా అని నేను అడిగితే ఒక మందు సీసా చిన్నది తెచ్చి దీంట్లోంచి 10 చుక్కలు గనక అన్నంలో వేసి పెడితే మనిషి మంచంలో తీసుకొని 4 రోజులకు చచ్చిపోతాడని నీకు ఈ మందు వేయమని చెప్పాడు. నాకు చెడ్డ భయం వేసింది. దీనికన్నా వెళ్ళిపోవటమే మంచిదనుకున్నా. ఒకనాటికి వాడి పీడ వదిలేట్టు లేదు. ఇక్కడి నుంచి ఏకాఏకిన పట్నం వెళ్ళాము. 5-6 రోజులు బజార్లలో తిరిగాము జల్సాగా. పని దొరికిందాక ఇక్కడే ఉండాలని
కావాలని ఒక చెట్టు కింద సంసారం పెట్టించాడు. అని దొరికిందాక పొట్ట గడవాలి కదా అని నా మెల్లో నగలు తీసుకున్నాడు. తర్వాత తాగటం మొదలుపెట్టాడు. నగలేవని అడిగితే అమ్మేశానని, మళ్ళీ అడిగితే చెరులో తోసి పారిపోతానని ఇష్టం వచ్చినట్లు తన్నాడు. నాకు ఓపిక చచ్చింది. నా మొల్లోని ఆ మందు సీసా గుర్తుకు వచ్చింది. ఒకనాడు చిన్నగా తీసి అన్నంలో 10 చుక్కలు కలిపి పెట్టాను. తిన్న మర్నాటి నుంచే వాంతులు మొదలైనవి. కదలకుండా పడిపోయాడు. అట్టా 3 రోజులు చూసి ఇక లేవలేడులే అనుకొని చెప్పకుండానే వాణ్ణి వదిలి దొంగతనంగా రైలెక్కి పడరాని పాటలన్నీ పడి మొన్న రేత్రే ఇక్కడికి చేరా. ఇది సంగతి అంది సీత. రాముడి మనస్సు బాధతో కరిగిపోయింది. అంత కష్టం ఏమొచ్చింది సీత? బాగా లేదనుకున్నప్పుడు రాలేకపోయావా అన్నాడు. డబ్బులేవి? నా నగలియమంటే తన్నేశాడు. అందుకు కాదు, ఒళ్ళుమండి మందు పెట్టింది మాయముండా కొడుకు, ఇంక బతకడులే అంది సీత. రాముడి గుండెలు కోసుకుపోయినాయి. పాపం కాదు సీత, వాడి పాపాన వాడే పోయేవాడు కదా, మళ్ళీ ఈ పాపం కూడా మనకెందుకు? పోలీసోళ్ళు పసిగడితే ఏం కాను అన్నాడు రాముడు. నీవు లేవు అంది సీత. అయినా ఈ బాధంతా నీకెందుకులే, నేను అట్టాగే సర్దామని ఇంకాస్త మందు మిగిల్చాను, దాన్ని ఇప్పుడే తాగేస్తాను, నీ దోవన నీ వెళ్ళిపో అంది సీత. రాముడు సీతను గట్టిగా కావలించుకున్నాడు. అఘాయిత్యం చేసుకోవలసినంత తప్పు నీవు చేయలేదు సీత, నీ కసి తీర్చుకున్నావు. ఓ ఏమన్నా అయ్యేనాటికి మన ప్లీడర్ గారు ఉన్నారులే. నీవు మోసానికి అన్యాయానికి లొంగిపోయినావే కానీ మనస్ఫూర్తిగా ఇది చేయలేదని నా విశ్వాసము. సీతకు పరీక్ష అక్కర్లేదు, చావాల్సిన పని లేదు. సీత ఇంకా రాముడి పెళ్ళామే. సీత చస్తే రాముడెట్టా బతుకుతాడే? మన ఇద్దరిది భగవంతుడు కలిపిన సావాసం అంటూ గుండెలకు అదుముకున్నాడు రాముడు. సీతకు స్వర్గం కళ్ళబడింది. జరిగిందంతా మిథ్య అనిపించింది. ఆ సాయంత్రమే సీతను తీసుకొని ఇంటికి బయలుదేరాడు. దాని కన్నీళ్లే దాని పరిశుద్ధ హృదయానికి సాక్ష్యం అనుకున్నాడు. రాముడి మంచితనానికి వాడి మనస్సే నిదర్శనం అనుకుంది సీత. ఇద్దరూ కలిసి బ్రతకాలనుకుంటే ఒకరు చెప్పేదేముంది అన్నారు వాడకట్టు వాళ్ళు. ఇంటి యజమానురాలు కూడా సంతోషమే కనబరిచింది. సీత లేచిపోయిందన్నదంతా పాత కథ అయ్యింది. రాముడు ఇక దీన్ని ఇంట్లో కూర్చోపెట్టి మేపకు. తిని సుఖంగా కూర్చుంటుంటే విపరీతపు బుద్ధులు పుడతాయి. మనస్సు శరీరం మాట వినవు. దాన్ని నాకు అప్పచెప్పు. అయ్యగారి దగ్గర నీవు ఎట్టా ఉంటావో అది నా దగ్గర అలాగే ఉండి ఇంత పని పాటలో సహాయపడుతుంది. నౌకరి అన్న ఉద్దేశంతో నేను చెప్పటం లేదు. ఏదో ఒక పని చేస్తుంటే దాని బుర్ర సరిగా ఉండి నలుగురిలో తలెత్తుకు తిరగగలుగుతుంది. ఒంటరిగా ఉంటే తక్కువైపోయాననుకుంటుంది. ఎందుకైనా మంచిది, దాన్ని పనిలో ప్రవేశపెట్టు అంది యజమానురాలు. ఆమె దూరదృష్టి కలదని రాముడికి గట్టి నమ్మకం. సీతను అమ్మగారికి చెలికెత్తగా ఉంచాడు. నెలకు మరో 15 రూపాయలు అదనంగా రావటమే గాక అడ్డమైన వాడల్లా వచ్చి బాతకాని వేసే సమయం లేకుండా పోయింది. సీత మంచిగా చెప్పిన పనల్లా చేసుకుపోతున్నది. ఇంటి వెనక తోటలో సంసారం ఇంటి ప్రక్క సావిట్లోకి చేరింది. 4 ఏళ్లు గడిచిపోయాయి. సీతకు బంగారం లాంటి పిల్లలు 2 పుట్టారు. నీ పిల్లల్ని మాకు ఇవ్వరాదు రాము అని యజమాని రాలంటే మేమంతా మీ పిల్లలమే కదమ్మా అనేవాడు రాముడు. ఇన్నేళ్లు గడిచి 2 పిల్లల తల్లి అయినా ఇప్పటికీ రాముణ్ణి ధైర్యంగా చూపులో చూపు కలిపి చూడదు సీత. అలా కళ్ళు వాల్చుకుంటావేం అంటాడు రాముడు. కళ్ళు పైకెత్తకుండానే కాపురం చేస్తున్నది సీత. దాని బ్రతుకు పరీక్ష కానందుకు సంతోషపడుతూ ఉంటుంది.